ఓ ప్రిన్సిపల్పై లెక్చరర్ పెంచుకున్న పగ, ప్రతీకారం రెండు నిండు ప్రాణాలను మింగితే అతన్ని జీవిత ఖైదీని చేసింది. నేరం నుంచి అతడు తప్పించుకోవడానికి చేసిన అన్ని ప్రయత్నాలను విఫలం చేస్తూ చివరకు న్యాయమే గెలిచింది. అయితే ఆ న్యాయం కోసం బాధిత కుటుంబానికి 8 ఏళ్లపాటు పోరాటం చేయాల్సి వచ్చింది. కన్న కొడుకు బుగ్గమీదున్న పెళ్లికొడుకు దిష్టి చుక్క కూడా చెరిగిపోకముందే అతడు శవమైతే ఆ తల్లి గర్భ శోకానికి న్యాయం చేస్తూ తాజాగా దోషి పంజీలాల్ మొహర్కు యావజ్జీవ కారాగార శిక్షను విధించింది న్యాయస్థానం. ఇక ఫుల్ డీటెయిల్స్లోకి వెళితే పంజీలాల్ మెహర్ ఒడిశా బైన్సల్లో జ్యోతి వికాస్ కాలేజీలో లెక్చరర్గా పనిచేసేవాడు. అదే కాలేజీలో సంయుక్త సాహు అనే మహిళ ప్రిన్సిపల్గా విధులు నిర్వర్తించేవారు. ఇక వీరిద్దరి మధ్య వృత్తిపరమైన తగాదాలున్నాయి. అవి కాస్త చినికి పెద్దగయ్యాయి. దీంతో ప్రిన్సిపల్ సంయుక్త సాహుపై ఎలాగైనా రివెంజ్ తీర్చుకోవాలని లెక్చరర్ పంజీలాల్ డిసైడ్ అయ్యాడు. అదును కోసం వెయిట్ చేశాడు. ఈలోగా సంయుక్త సాహు ఏకైక తనయుడి పెళ్లి వార్త అతడి చెవిలో పడింది. దీంతో ఆమె కుమారుని చంపి ఆమెపై పగ తీర్చుకోవాలని దుర్మార్గ లెక్చరర్ నిశ్చయించుకున్నాడు. నిర్దాక్షణ్యంగా పెళ్లి మండపానికి కానుక రూపంలో బాంబును ప్యాక్ చేసి పంపాడు పంజీలాల్. దీంతో ఓవైపు అదనంగా సంయుక్త సాహు తనయుడు సౌమ్యశేఖర్ పెళ్లి రిమారాణితో అంగరంగ వైభవంగా జరుగుతుంది. మరోవైపు పార్సిల్ బాంబ్ అదే వేడుకలో విధ్వంసాన్ని సృష్టించడానికి ఎదురు చూస్తుంది. పెళ్లితంతు ముగియగానే ఆనందంగా పెళ్లి మండపంలోనే వధువరులతో పాటు కుటుంబ సభ్యులు వచ్చిన గిఫ్ట్లను ఒక్కొక్కటిగా తెరిచి చూస్తున్నారు. ఇక దురదృష్టవశాత్తు పంజీలాల్ పంపిన బాంబు గిఫ్ట్ను అతను వేసిన ప్లాన్ ప్రకారం పెళ్లికొడుకు సౌమ్యశేఖరే ఓపెన్ చేశాడు. దీంతో ఒక్కసారిగా బాంబు పేలింది. ఈ దుర్ఘటనలో అతడితో పాటు అతడి నానమ్మ కూడా అక్కడికక్కడే ప్రాణాలు పోగొట్టుకోగా వధూ రిమారాణికి తీవ్ర గాయాలయ్యాయి. ఫిబ్రవరి 23న ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నవవధువు, ఆమె కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు అప్పటి ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ సంఘటనపై దర్యాప్తు చేయాలని క్రైమ్ బ్రాంచ్ను ఆదేశించారు. అదే ఏడాది మార్చి 23వ తేదీన క్రైమ్ బ్రాంచ్ సంఘటనపై దర్యాప్తు చేయాలని క్రైమ్ బ్రాంచ్ను ఆదేశించారు. అదే ఏడాది మార్చి 23వ తేదీన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. అయితే నిందితుడి చేతిరాతే అతన్ని పట్టించింది. దీంతో 2018 ఏప్రిల్లోనే పంజీలాల్ మెహర్ను అరెస్ట్ చేశారు పోలీసులు. అప్పటినుంచి పంజీలాల్ మెహర్ ప్రతాప్గఢ్ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటూ విచారణ ఎదుర్కొంటున్నాడు. అయితే దోషి పంజీలాల్ ఎలాగైనా ప్రిన్సిపల్ సంయుక్తపై కక్ష తీర్చుకోవాలని యూట్యూబ్లో చూసి బాంబ్ తయారీ నేర్చుకున్నారని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. అప్పటినుంచి పంజీలాల్ మెహర్ ప్రతాప్గఢ్ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటూ విచారణ ఎదుర్కొన్నాడు. తాజాగా స్థానిక బోలాంగీర్ జిల్లా కోర్టు పంజీలాల్కు ఐపీసీ సెక్షన్ 302, 307, 201లతో పాటు పేలుడు పదార్థాలను చట్టంలోని సెక్షన్ 3(4) కింద అతన్ని దోషిగా నిర్ధారించి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దాంతోపాటు 1,70,000 జరిమానా కట్టాలని ఆదేశించింది. మొత్తానికి పగ, ప్రతీకారం రెండు నిండు ప్రాణాలను బలి తీసుకోగా చివరిగా అతన్ని కటకటాల వెనక్కి నెట్టింది.